ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తిక్కన సోమయాజి రచించినటువంటి శ్రీకృష్ణ రాయబారంలో తిక్కన సోమయాజి కవి పరిచయాన్ని మనం చెప్పుకున్నాం గత క్లాస్లో. అయినప్పటికీ మళ్ళొకసారి మనం రివిజన్ చేసుకుందాం. శ్రీకృష్ణ రాయబారము అనేది ఉద్యోగ పర్వం ఆంధ్ర మహాభారతం నుంచి తీసుకోబడింది. రచయిత తిక్కన సోమయాజి. ఈయన 13వ శతాబ్దానికి చెందినటువంటి వారు. ఈయన నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మనుమసిద్ధి ఆస్థాన కవి. ఇతని యొక్క ఇంటి పేరు కొట్టూరు. ఇక ఈ యొక్క తిక్కన గారికి ఉభయ కవి మిత్రుడు అనేటటువంటి బిరుదు ఉంది. ఇతడు నాటకీయ శైలిలో ఈ యొక్క ఆంధ్ర మహాభారతాన్ని రచించటం అనేది జరిగింది. ఇక కేయూరి బాహు చరిత్ర రచించినటువంటి మయూర సన్నిభ కవి. ఇక్కడ దశకుమార చరిత్ర రచించినటువంటి ఎవరు కేతన గారు ఈ యొక్క తిక్కన గురించి కొన్ని బిరుదులతో పొగుడుతూ సత్కరిస్తూ కీర్తించటం జరిగింది. తన యొక్క ఎక్కడ దశకుమార చరిత్రలో మయూర సన్నిభ కవిగా, ఆర్యభోజ భారవి కల్పుడిగా, ఉభయ భాషాకర్తగా, త్రివిధ కావ్య పారిణీడుగా ఈ యొక్క తిక్కన గారి గురించి పేర్కొనడం జరిగింది. కానీ తిక్కన ఉభయ కవి మిత్రుడుగా ప్రసిద్ధి చెందారు. ఇవి మనకి 1 మార్క్ క్వశ్చన్గా వస్తాయి. ఇక మహాభారతం మొత్తం కూడా 18 పర్వాలు ఉన్నది. పర్వము అంటే చెరుకుగడ అనే అర్థము. ఇక 15 పర్వాల మహాభారతాన్ని అంటే విరాట్ పర్వం మొదలుకొని స్వర్గారోహణం వరకు ఉన్నటువంటి మొత్తం మహాభారతాన్ని రచించింది తిక్కన గారు. ఇతని యొక్క రచనా శైలి నాటకీయ శైలి. ఇక ఉద్యోగ పర్వంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ రాయబారాన్ని మనం ఇప్పుడు పాఠ్యాంశంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ ద్రౌపది వస్త్రాపహరణం, లంకా ఇల్లు దహనము, అదే కాకుండా పాచిక ద్వారా మాయాజూదము ద్వారా ఆ యొక్క శకుని మామ యొక్క ప్రభావం చేత దుర్యోధనుడు మాయాజూదంలో ధర్మరాజుని ఓడించటం, వాళ్ళని అరణ్యవాసము అజ్ఞాతవాసాలకి పంపించటం, అది పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ద్రుపదుడు సంజయుడు రాయబారం చేయడం, ఆ సంజయ రాయబారము ద్రుపద రాయబారం విఫలం కావడం, దానితోటి బంధువైనటువంటి శ్రీకృష్ణుడే తానే స్వయంగా ఈ యొక్క సంధి చేయడం కోసం యుద్ధం జరగకుండా శాంతి యొక్క గొప్పతనాన్ని, యుద్ధం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ కౌరవ సభలో మాట్లాడిందే మనకిప్పుడు పాఠ్యాంశంగా చెప్పుకోవడం జరుగుతుంది. అదే శ్రీకృష్ణ రాయబారము. చూడండి. జలధాస్వన గంభీరత నెలు గొప్పగదంత దీప్తి లెస్సగా ముకుందుడలరుచు సభ నకిల జనంబుల్ విన ధృతరాష్ట్ర భూ విభునకిట్లనియన్. చూడండి, ఆ యొక్క గంభీరం కలిగినటువంటి అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు ఒక్కసారిగా ఆ గంభీరమైన వాతావరణం కలిగినటువంటి కౌరవ సభలో ప్రవేశించి, ధృతరాష్ట్రుని యొక్క సభలో ప్రవేశించి అందరికీ కూడా ఆనందం కలిగించే విధంగా, అందరికీ లెస్సగాక, లెస్స అంటే మంచి జరిగే విధంగా, ముకుందుండు మంచి నవ్వేటటువంటి ముదముతో కూడినటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి ముఖం కలిగినటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి ఆ కృష్ణుడు సభలో ఉన్నటువంటి అఖిల జనుల యొక్క అందరూ ఆ జనులు సభలో ఉన్నటువంటి జనులందరికీ కూడా వినే విధంగా ధృతరాష్ట్ర భూవిభునితో ధృతరాష్ట్ర మహారాజుతో ఇట్లనియే ఈ విధంగా అన్నారట. ఏమన్నాడు అంటే చూడండి. జననాద నీ వెరుంగని పనులు గలవే. జననాద, ఓ ఈ జనులందరికీ పాలకుడైనటువంటి ఓ మహారాజా, నీ వెరుగని పనులు గలవే. నీకు ఈ భూమిపైన నీవు తెలియనటువంటి పనులేమైనా ఉన్నాయా? యైనన్ దగవు బరహితంబు ధనవారికి జొప్పున తగునని వచ్చితి భరతాన్వయంబు ప్రియముందన్. అయినప్పటికీ కూడా మీకు అన్ని విషయాలు అన్ని పనులు మీకు తెలుసు. అయినను కూడా ఇప్పుడు పరహితంబు అందరి యొక్క మన మంచే కాదు, మన
ఎదుటివారు మన చుట్టూ ఉన్న వారి యొక్క హితాన్ని కూడా మంచిని కూడా కోరుకుంటూ, మరి అటువంటి మంచిని కోరుకునేటప్పుడు మన వాళ్ళకి మనమే మంచి చెప్పాలి కదా. అలా చెప్పేటటువంటి దగు దన వారికి చెప్పందగు, అలా మన వారికి మనం చెప్పడం తగినటువంటి విషయమని వచ్చితి. అలా నేను మనవాళ్లే కాబట్టి, మన బంధువులే కాబట్టి నేను ఆ విషయాన్ని మీకు చెప్పడానికి వచ్చాను. భరతాన్వయము, ఇప్పటి వరకు కూడా ఈ యొక్క భరత వంశంలో ప్రియముందన్, అందరికీ కూడా మంచి జరిగింది, అందరూ కూడా మంచిగా ఆనందంగా ఉన్నారు, అందరికీ హితం జరిగే విధంగా, అందరి మనసుకి ఆనందం కలిగే విధంగా ఒక మంచి 4 మాటలు చెప్పడానికి నేను వచ్చాను అని చెప్పేసి చెప్పాడట. ఎవరితో? జననాథుడు. జననాథుడు అంటే ఇక్కడ ఎవరు? ధృతరాష్ట్ర మహారాజుతోటి. ఇక పాండవులు కౌరవులు ఎలా ఉన్నారు అనేది కూడా శ్రీకృష్ణుడు ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నాడు ధృతరాష్ట్ర మహారాజుతో. ఏమన్నా చూడండి. క్షీరోదక గతి పాండవ కౌరవ లొడగన్గూడి మనకీ కార్యంబది నీ వరసిన నడుపుము వారన వీరన గురు ముఖ్య నీవు వెరుంగగలదే. చూడండి, క్షీరోదక గతి పాండవ కౌరవ, కౌరవులు పాండవులు పాలు నీళ్ళులాగా కలిసి ఉండాలి కదా. అలా ఉండడమే మనకి, అంటే మీకు కానీ నాకు కానీ మనందరికీ కూడా కార్యం విధి. మనం వాళ్ళందరినీ కూడా కలిసిపోయే విధంగా ఉంచటమే మన యొక్క కర్తవ్యము, మన కార్యం, మన పని. నీ వరసిన నడుపుము, ఒక్కసారి నువ్వు ఆ విషయాన్ని నువ్వు మనసులో అనుకున్నట్టయితే అది ఖచ్చితంగా జరుగుతుంది. వారన వీరన, వాళ్ళు వేరే వాళ్ళు వీళ్ళు వేరే వాళ్ళు అని ఈ కౌరవుల్ని పాండవుల్ని నువ్వు ఎప్పుడన్నా భేదాభిప్రాయంతో చూసావా? ధృతరాష్ట్ర మహారాజా, నీ తమ్ముని కుమారులు ఒకటి పాండవులు, నీ కుమారులైనటువంటి దుర్యోధనాదులు, వీళ్ళందరూ కూడా వేరువేరుగా నువ్వు ఎప్పుడు చూడలేదు కదా. గురు ముఖ్య నీ వెరుంగగలదే, ఇక్కడ ఉన్నటువంటి గురువులు కానీ లేకపోతే నేను కానీ మీరు కానీ వీరందరూ కూడా వీళ్ళు మన వాళ్ళు వాళ్ళు పరాయి వాళ్ళు అని కౌరవుల్ని కానీ పాండవుల్ని కానీ ఎప్పుడు మనం పక్షపాతంతో చూడలేదు కదా. అటువంటి వారి మధ్య ఇప్పుడు పొరపచ్చాలు అనేవి వచ్చాయి. వాళ్ళిద్దరి మధ్య కూడా చిన్న గొడవ వచ్చింది. కానీ ఆ గొడవని తీర్చి పాలు నీళ్ళలాగా వాళ్ళని కలపాల్సినటువంటి కార్యము బాధ్యత మన పైన ఉంది కదా అని చెప్పేసి ఎంతో నేర్పుతోటి శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తూ ఉన్నాడు. ఇది మనకున్నటువంటి మొదటి భాగము.